ఏపీలో వాయుగుండం బలపడింది. మరొక 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా సమీపంలో కేంద్రీకృతమైంది. ఇవాళ గోపాల్పూర్ దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ వెల్లడించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయంటోంది. కోస్తా, ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏలూరు అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. కోస్తాలోని పాఠశాలకు సెలవు ప్రకటించారు అధికారులు. విశాఖ, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ ఆదేశాలు ఇచ్చారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు పార్వతీపురం, మన్యం, కాకినాడ, గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో ఇక భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. రెండోసారి తీరం దాటిన అల్పపీడనం ప్రస్తుతం ఒడిశాపై ఉంది. అయితే అది మళ్ళీ బంగాళాఖాతంలోకి వెళ్ళే అవకాశాలు తక్కువగానే ఉన్నా ఏమైనా జరగవచ్చు. మళ్ళీ ఇవాళ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అంచనాలకు తగ్గట్లుగానే అల్పపీడనం రెండోసారి తీరం దాటింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు దక్షిణ ఒడిశాలో తీరం దాటింది. ప్రస్తుతం అది మధ్య ఒడిశా దాకా వెళ్ళిపోయింది. ఇది క్రమంగా కదులుతూ ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళిపోతుంది. ఇక రేపటికి మధ్యప్రదేశ్ వైపు వెళ్ళే ఛాన్స్ కనిపిస్తున్నాయి. అందువల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మధ్యాహ్నం వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత వాన జోరు కొంత తగ్గే ఛాన్స్ ఉంది. భారత వాతావరణ శాఖ ఈ అంశాలను వెల్లడించింది. మొత్తం మీద ఇవాళ ఏపీ, తెలంగాణలో అతి భారీ వర్షాలు ఉండవు. అయితే కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు 20వ తేదీ వరకు అక్కడక్కడ కురుస్తుంటాయి. అలాగే అతి భారీ వర్షాలు తెలంగాణలో ఇవాళ కురుస్తాయి. దక్షిణ భారత్ అంతటా గాలి వేగం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా ఉంటుంది. అయితే 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా ఐఎండీ చెప్తోంది. శాటిలైట్ అంచనాల ప్రకారం తెలంగాణలో ఇవాళ రోజంతా మేఘాలుంటాయి. మధ్యాహ్నం వరకు భారీ వర్షాలు ఉంటాయి. ఆ తర్వాత వర్షం జోరు తగ్గిపోతుంది. సాయంత్రం నుంచి దాదాపు వాన కురవదని చెప్తున్నారు. చాలా తక్కువ ప్రాంతాల్లోనే వాన పడుతుంది. అయితే అల్పపీడనం సుడి ప్రభావం ఉత్తర మధ్య తెలంగాణపై బాగా ఉంది. అందువల్ల ఇవాళ మధ్యాహ్నం వరకు ఉత్తర మధ్య తెలంగాణలో వర్షాలు బాగా కురుస్తాయి. దక్షిణ తెలంగాణకు వాన కొంచెం తక్కువగానే ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వర్షం తగ్గుతుంది. ఉదయం వేళ కొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా కురిసి ఉదయం 10 తర్వాత వర్షం తగ్గుతున్నట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత వాన పడే ఛాన్స్ తక్కువ అంటున్నారు. ఇక మేఘాలు మాత్రం రోజంతా ఉంటాయి. అల్పపీడనం ఏపీకి దూరంగా వెళ్ళిపోతుంది కాబట్టి పగటి వేళ వర్షాలు పడే ఛాన్స్ తగ్గిపోతుంది. చాలామంది వాయుగుండం అంటున్నారు, కానీ అసలు వాయుగుండం ఏర్పడలేదంటున్నారు. అల్పపీడనం వాయుగుండంగా మారలేదని చెప్తున్నారు. మారక ముందే అది తీరం దాటేసిందని. ఇప్పుడు అది బలహీన పడలేదు, కానీ అల్పపీడనంగానే ఉందంటూ వాతావరణ శాఖ చెప్తున్నట్టుగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. సో మొత్తం మీద భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాకు భారీ వర్షం సూచించి చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కూడా సూచించిన పరిస్థితి. విద్యాసంస్థలకైతే సెలవులు ఇవ్వాలంటూ చంద్రబాబు ఒకవేళ భారీ వర్షాలు కొనసాగితే సెలవులు ఇవ్వమంటూ చెప్పినట్టుగా తెలుస్తుంది. సో ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఏపీలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎస్ విజయానంద్తో సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్రలో పరిస్థితిని సీఎంకు వివరించారు సీఎస్. అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్తోంది. ఇక విశాఖ వాతావరణ కేంద్రం ఏం చెప్తోంది? ఏపీలో వర్షాలు అలాగే ఎలాంటి అప్రమత్తత చెప్తున్నారు? విశాఖ వాతావరణ కేంద్రం నుంచి మా ప్రతినిధి రాజు పూర్తి సమాచారం అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనాల నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. ఏం సార్ అసలు అంటే ఇది అల్పపీడనంగానే ఉంటుందా, వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఎప్పుడు మారుతుంది? నిన్నటి అల్పపీడనం ఈరోజు సుస్పష్ట అల్పపీడనంగా మారింది. రాబోయే 12 గంటల్లో అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాత ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది? అత్యధిక వర్షాలు, ముఖ్యంగా అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్లతో పాటు యానాంలో కూడా ఇటువంటి అత్యంత భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంతో పాటు కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడుల్లో 1-2 చోట్ల మరియు పశ్చిమ గోదావరిలో. అంటే ముఖ్యంగా వీటికి సంబంధించి అసలు రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ ఏ జిల్లాలకు ఉన్నాయి? మీకు చెప్పినట్లుగా అత్యంత భారీ అంటే రెడ్ అలర్టు, అంటే 20 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షం కురిసే జిల్లాలైన అవకాశం ఉన్న జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడతో పాటు యానాముల్లో 1-2 చోట్ల అత్యంత భారీ లేదా రెడ్ అలర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరెంజ్ అలర్టు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంతో పాటు కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఈ ఓడరేవులకి 3వ నెంబర్ అయినా ఇంకేమైనా ప్రమాద హెచ్చరిక పెరిగే అవకాశం ఉంది? ఈరోజు రేపు కూడా ఓడరేవులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉండే అవకాశం ఉంది. అంటే మత్స్యకారులకి ఎట్లాంటి సూచన? ఇప్పటికే మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్లకుండా ఉన్నారు, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకు? ఈరోజు రేపు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవలా కూడా ఉన్నాయి. 3వ రోజు ఉత్తర కోస్తాకు కొంచెం ఎక్కువగా 45 నుంచి 55, గరిష్టంగా 65, దక్షిణ కోస్తాకు 40 నుంచి 50, గరిష్టంగా 60 ఉన్నందువల్ల ఈ మొదటి 3 రోజులతో పాటు 4వ రోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి రేపు సాయంత్రం వరకు మాత్రం అతి భారీ వర్షాలు విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.